హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఎమ్మీగా గాజర్ హల్వా చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 1 కప్పు తురిమిన గాజర్ తీసుకున్నట్లయితే అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. ఒక మందపు ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్పు నెయ్యి వేసుకొని, నెయ్యి కాస్త వేడైన తర్వాత కొంచెం జీడిపప్పులు, కిస్మిస్ రెండు కూడా సిమ్లో చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నల్లగా మాడనివ్వకుండా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడే మనం కప్లోకి తీసేసుకుందాము. ఏదైనా సిమ్లో చేసామంటే మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది. ఆ తర్వాత అదే నేతిలో ఈ తురిమిన గాజర్ వేసేసుకొని కొంచెం 2 మినిట్స్ వరకు ఇట్లా ఫ్రై చేద్దాం, నేతిలో పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత అందులో 1/2 కప్పు షుగర్ వేసేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకుందాము. షుగర్తో పాటే మనకి పాకం వచ్చి గాజర్ ఉడికిందంటే చాలా కమ్మగా ఉంటుంది. ముందే పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇందులోనే షుగర్ వేసుకొని ఈ విధంగా ఫైన్గా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం ఈ విధంగా మూత పెట్టి మగ్గనిచ్చామంటే చక్కగా షుగర్లో గాజర్ ఇలా మగ్గుతుంది. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే ఇట్లా కొంచెం సూపీగా రెడీ అవుతుందండి. ఆ నీరంతా కూడా ఎగిరిపోవాలి, పంచదార నీరు. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసామంటే ఈ విధంగా నీరంతా ఎగిరిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాసెస్ వచ్చేసి 1/2 an hour పడుతుందండి. అడుగంటకుండా ఈ విధంగా తిప్పుకుంటూ చక్కగా మూత తీసి చెక్ చేసుకుంటూ ఇలా మొత్తం నీరు ఎగిరిపోయే వరకు మనం పాకం వచ్చే వరకు ట్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 2 మినిట్స్ లిడ్ పెట్టుకొని లిడ్ ఓపెన్ చేసి చూసామంటే చక్కగా మనకి హల్వా ఇలా రెడీ అయిపోతుంది, గాజర్ హల్వా. చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో. ఒక్కసారి ఈ విధంగా మనం చేత్తో ప్రెస్ చేసి చూసామంటే మెత్తగా అయిపోతుంది. ఆ పంచదారలోనే కుక్ అయిపోతుంది మనకి మొత్తం ఈ గాజర్. ఇప్పుడు వేపుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొంచెం పాలు కూడా పోసుకోవచ్చండి, ఇష్టమైతే పోసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకొంచెం నెయ్యి కావాలంటే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బట్ ముందు మనం వేసిన నెయ్యే సరిపోతుంది. ఈ విధంగా మనం జీడిపప్పు, కిస్మిస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని యాలక పొడి కానీ యాలకలు 2 కచ్చాపచ్చాగా దంచు కానీ వేసుకోవచ్చు. ఎమ్మీ క్యారెట్ హల్వా మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. 1 నిమిషం మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి సెటిల్ అవ్వనిద్దాము. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. ఆలస్యం ఎందుకు, చేసుకొని చూసి మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.